జాగ్వార్ ని పింక్ టైప్ గా మార్చిన గ్యారీ మెగాన్ ను కంపెనీ చివరకు బయటికి పంపించింది. జాగ్వార్ రీబ్రాండింగ్ బ్లండర్ వెనక అసలు చెయ్యి గ్యారీ మెగాన్ దే. వాళ్ళు చేసిన ఆ పని జాగ్వార్ గ్లోబల్ ఇమేజ్ కి భారీ షాక్ ఇచ్చింది. జిఎల్ఆర్ యొక్క కొత్త సీఈఓ పివి బాలాజీ బాధ్యతలు చేపట్టిన కొద్ది వారాల్లోనే గ్యారీ మెగాన్ ఎగ్జిట్ వార్త బయటపడింది. గ్యారీ మెగాన్ 2020 నుంచి జేఎల్ఆర్ గ్రూప్ లో ఉన్నారు. ఇంకా రేంజ్ రోవర్ ఇవోక్ వంటి డిజైన్ ప్రాజెక్ట్స్ లో భాగమయ్యారు. అంతేకాదు న్యూ జనరేషన్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కూడా వీరే డిజైన్ చేశారు. కానీ జాగ్వార్ కేసులో మాత్రం గ్యారీ $1 బిలియన్ అడ్వర్టైజింగ్ మిస్టేక్ చేసి భారీ నష్టం చేశారు. ఆటోకార్ రిపోర్ట్ ప్రకారం మ్యాగన్ ను కేవలం తొలగించడం మాత్రమే కాదు, ఆఫీస్ నుండి ఎస్కాట్ చేస్తూ బయటికి పంపించారని కూడా చెప్తుంది. పివి బాలాజీ నవంబర్ లో జేఎల్ఆర్ యొక్క సీఈఓ పదవిని చేపట్టారు. అందుకు ముందు ఆయన టాటా గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా పనిచేశారు. రిపోర్ట్స్ ప్రకారం గ్యారీని కంపెనీ నుండి రిలీవ్ చేయడానికి మెయిన్ కారణం బాలాజీ అని చెప్తున్నారు. జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ లో గ్యారీ మాత్రం రతన్ టాటా గారి ఫేవరెట్ వ్యక్తుల్లో ఒకరిగా పేరు పొందేవాళ్ళు. కానీ జాగ్వార్ రీబ్రాండింగ్ వివాదం, దాంతో వచ్చిన భారీ విమర్శలు, అది కూడా రతన్ టాటా గారు పోయిన తర్వాత గ్యారీని ఎప్పుడైనా బయటికి పంపించేస్తారని అందరికీ తెలిసిన విషయమే. గత సంవత్సరం జాగ్వార్ బ్రాండ్ తనను తాను పూర్తిగా రీఇన్వెంట్ చేసుకోవడానికి ఒక అత్యంత కాంట్రవర్షియల్ అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్ నడిపింది. ఈ ఐకానిక్ బ్రిటిష్ బ్రాండ్ ఆ అడ్వర్టైజ్మెంట్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా భారీ విమర్శలు ఎదుర్కొంది.